వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు దిశను అనుసరించి ఇంటి వంటగది పూజ గదిని నిర్మించుకుంటారు. ఈ రోజుల్లో పూజ గదిని కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేసుకుంటున్నారు. కొంతమంది అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ప్రత్యేక గది నిర్మించకుండా చెక్కతో చేసినవి ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఎక్కువ శాతం ఇళ్లలో చెక్కతో తయారు చేసిన పూజ గదులను పెట్టుకుంటున్నారు. మరి ఇవి ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయా, నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయా? పంచభూతాలకు అనుకూలంగా మనం ఇంటి నిర్మాణం చేపడతాం. వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గది దిశతో పాటు దాని నిర్మాణానికి ఉపయోగించిన లోహం కూడా ముఖ్యమైనదే. వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. మనం ఆ దేవుడికి పూజలు చేస్తున్నప్పుడు తూర్పు దిశగా నిలబడి పూజలు చేసేలా ఏర్పాటు చేసుకోవాలి. అయితే చెక్కతో తయారు చేయించిన పూజ గది కూడా మంచిదే, కానీ దాన్ని తయారీకి వినియోగించిన చెక్క కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రసరింపజేసే దిశగా ఉండకూడదు. పూజ గది చెక్కతో తయారు చేసింది ఏర్పాటు చేసుకుంటే దాని తయారీకి వినియోగించిన చెక్క మంచి చెట్టు, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే చెట్టుతో తయారు చేసింది అయి ఉండాలి. ఇది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాదు, ఇలాంటి పూజ గదిని బయట నుంచి తీసుకువచ్చి ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంటి గోడకు వేలాడతీయకూడదు. ఇది ఇంటికి నెగిటివ్ ఎనర్జీని ప్రసరింపచేస్తుంది. అందుకే ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క లేదా నమ్మకమైన తయారీదారుల నుంచి పూజ గదిని కొనుగోలు చేయవచ్చు. ఇలా ఇంట్లో పెట్టుకునే పూజ గది శుభం అశుభం ఇస్తుంది. ఇది మనం వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకునే దిశ, తయారీకి ఉపయోగించిన లోహం కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి బదులుగా పాలరాయితో తయారు చేసిన పూజ గదులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే చాలా ఆలయాల్లో కూడా పాలరాయితో తయారు చేసిన విగ్రహాలు, ఆలయ గోడల నిర్మాణాలు సైతం మనం చూసే ఉంటాం.